కర్మకాండం అని మన హిందూ ధర్మంలోని చేస్తాం ఈ ప్రక్రియ. ఈ ప్రక్రియ ఎంత బలంగా నమ్మి చేస్తారంటే అందరికీ కొడుకే కావాలి. కూతురు ఎవరికీ వద్దు. ఎందుకంటే కర్మకాండం ఎవరు చేస్తారు కొడుకు లేపోతే? ఈ ప్రక్రియ కోసమనే కొన్ని లక్షల మంది పిల్లలకి చంపేసుంటారు మన ఇండియాలో. ఆ! కొడుకు పుడితే ఉద్ధరిస్తాడు ఈళ్ళకి. ఆడపిల్లయితే కర్మకాండం చేయలేదు. ఇంకెందుకు మాకు బరువు, బాధ్యత ఈ ఆడపిల్లకి మేము చేయడమే గాని అబ్బాయి అయితేనే మనకు చేస్తాడు. అందుకే మనకు ఆడపిల్లొద్దు. ఈ ఈ కర్మకాండం నమ్మి ఎన్ని మంది ఆడపిల్లలు బలైపోయారో లెక్కలేదు. ఓన్లీ స్టాటిస్టిక్స్ ప్రకారంగా కొన్ని లక్షల మంది. ఇంక తెలియకుండా కూడా ఎన్నో మంది తెలీదు. మీరు భగవద్గీత చదివితే అందులో కృష్ణుడు కర్మకాండాన్ని వ్యతిరేకించాడు. మీరు ముందు చదవండి భగవద్గీత ఏం చెప్తుందో. ఆ తర్వాత కర్మకాండం ఎంత నమ్మాలో, ఎంత చెయ్యాలో ఆ తర్వాత చూద్దురు గాని.